హాయ్ అండి, నా పేరు అభిరామ్, ఫౌండింగ్ గ్రోత్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ రెడ్స్ట్రింగ్ అనే స్టార్టప్లో. మేము రెడ్స్ట్రింగ్లో ఒక సింపుల్ హైరింగ్ ఆటోమేషన్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నాం టు సాల్వ్ ద రిక్రూట్మెంట్ ఛాలెంజెస్ ఫర్ స్టార్టప్ అండ్ స్మాల్ మీడియం స్కేల్ బిజినెసెస్ ఇన్ ఈజియర్ అండ్ కన్వీనియంట్ వే. గత 2 సంవత్సరాలుగా మేము హైరింగ్ మార్కెట్లో తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ బిల్డ్ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాలలో మేము అర్థం చేసుకుంది ఏంటంటే, లక్షల కొద్ది గ్రాడ్యుయేట్స్ మార్కెట్లోకి వస్తున్నారు, కానీ ఎవరికి కూడా తగిన జాబ్ రావట్లేదు. దీనికి ప్రాబ్లం ఏంటి అంటే, అందరూ కూడా కేవలం సాఫ్ట్వేర్ అనే మార్గంలోనే చూస్తున్నారు. కానీ ఒక బ్రూటల్ ట్రూత్ చెప్తానండి, సిఇఓస్ లైక్ శ్రీధర్ వెంబు, వినోద్ కోస్లా లాంటి పెద్దవాళ్ళే ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు. ఈ ఐటీ జాబ్స్ చిన్న చిన్నగా ఫేడ్ అవుట్ అయిపోతాయి, సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ కెరియర్ ఆప్షన్స్ యాజ్ వెల్ అని. ఇక్కడ కోర్ ప్రాబ్లం ఏంటంటే అండి, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ ఇలాంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా సాఫ్ట్వేర్ అనే మార్గంలోనే చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, జనాలు ఎక్కువ అయిపోయేసరికి జాబ్ మార్కెట్ అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ గా ఫ్యూచర్ లో మంచి కెరియర్ పాత్స్ అనేవి ఎలా ఉంటాయో నేను 3 విధాలుగా బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. మొదటిది, టెక్ ఆర్ సాఫ్ట్వేర్ కెరియర్స్. కేవలం ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే మార్కెట్లోకి వెళ్తానంటే గ్రో అవ్వరు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు యూ హ్యావ్ టు బి అన్ ఏఐ బిల్డర్, ద వన్ హూ కెన్ ట్రైన్ కోర్ మోడల్స్ అండ్ డిప్లాయ్ ఏజెంటిక్ ఏఐ యాజ్ వెల్. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లో మంచి డిమాండ్ ఉండబోతుంది. సెకండ్, నాన్ టెక్. ఇప్పుడు ఇంత టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు కదా, ఇవి మార్కెట్ లోకి తీసుకెళ్లాలంటే జనాలు కావాలి కదా. సో ఇక్కడే మనకి B2B సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది వస్తుంది. వీళ్ళు ద రెవెన్యూ డ్రివెన్ రోల్స్ వీళ్ళ ద్వారానే కంపెనీకి రెవెన్యూ అనేది ఫ్లోట్ అవుతుంది. సో మీకంటూ ఒక మంచి సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్ సెట్ బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్ లో మీకంటూ చాలా డిమాండ్ ఉండబోతుంది. ఇప్పుడు థర్డ్ థింగ్, హార్డ్వేర్. ఇప్పుడు ఇంత ఏఐ బిల్డ్ అవుతుంది, దానికి తగ్గట్టు మరి హార్డ్వేర్ కావాలి కదా మెయింటైన్ చేయడానికి. చిప్ సెట్స్ తయారు చేసేవాళ్ళు, సెన్సర్స్ తయారు చేసేవాళ్ళు, సర్వర్స్ బిల్డ్ చేసేవాళ్ళు, లైక్ హార్డ్వేర్ కి తగ్గట్టుగా. సో ఈ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, VLSI డొమైన్ లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఫ్యూచర్ లో డిమాండ్ ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే, కేవలము ఈ సాఫ్ట్వేర్ అనే మందలో దూరకుండా మీకంటూ ఒక ఓన్ కెరియర్ పాత్ ని మీ స్కిల్స్ కి తగ్గట్టు తయారు చేసుకొని మార్కెట్ లోకి వెళ్ళి లాంగ్ టర్మ్ గ్రోత్ లో ఆలోచించండి. ఊరికే కేవలం సంవత్సరం అక్కడి వరకే కాకుండా లాంగ్ టర్మ్ లో మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు కెరియర్ పాత్స్ బిల్డ్ చేసుకోండి. సో మరీ ఇన్ని తెలియాలి దీని గురించి అంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు KD కిషోర్ ధనేకుల ఛానల్.